భవిష్యత్తు. రాబోయే 2047కు మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటాం. మనకు 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనే లక్ష్యంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక విజన్ తో వికసిత్ భారత్ లక్ష్యంతో ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ వికసిత్ భారత్ లక్ష్యంలో మిషన్ లో మనమందరం కూడా ఏకమవ్వాలని మన భారతదేశంను 2047 చూసేది ఈ ముందరున్నటువంటి యువత, మన భవిష్యత్తు ఎలా ఉండాలని కలలు కంటున్నటువంటి యువత, మన భారతదేశం ఎలా ఉండాలని కలలు కంటున్నటువంటి యువత. మరి ఈ యువత అంతా కూడా భారతదేశాన్ని విద్యలో, అభివృద్ధిలో, వైద్యంలో, అగ్రికల్చర్లో, వ్యవసాయంలో, మహిళా అభివృద్ధిలో, యువత భవిష్యత్తులో, విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల ఉన్నత విద్యలో విద్యలందరూ మంచి విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరూ విద్యావంతులై ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా విద్యకు దూరంగా లేకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులైనప్పుడే మన వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరూ విద్యకు దూరంగా ఉండకూడదని ఇలా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి విద్యని గ్రామీణ ప్రాంతాల నుండి పేదవారి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందిస్తున్నటువంటి విషయాన్ని పూర్తిగా పేద విద్యార్థులు ఎక్కడ కూడా విద్యను మధ్యలో వదిలిపెట్టకుండా విద్యావంతులు కావాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే దిశగా మీరందరూ కూడా అడుగులేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ మనం తిరంగా జెండా ఈ రోజు ఎగురుతా ఉంది. రేపు ఈరోజు ఇంకా మొన్నటి నుంచి 10వ తేదీ నుంచి ప్రతి ఇంటి మీద కూడా తిరంగా జెండా ప్రతి ఒక్కరు కూడా ఎగరవేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చినాం. మన భారతదేశం యొక్క ఐక్యతను చాటాలి, మన భారతదేశం యొక్క సమగ్రతను చాటాలి, మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనేక మంది శత్రు దేశాలు కుట్ర పడుతున్నాయి. ఆ కుట్రలను మనం సరైన కూడా సమగ్రత ఉన్నాం. మా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మేమంతా ఏకమై మీ అంతు చూస్తామని శత్రు దేశాలకు మనమంతా కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలి ఈ యొక్క సమగ్రత ద్వారా చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన భారత దేశం యొక్క సంస్కృతిని, ఐక్యతను, సమగ్రతను ప్రపంచానికి చాటే విధంగా ప్రతి ఇంటింటి పైన జెండా ఎగరేసి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లా కేంద్రంలో దేశభక్తులందరూ కూడా ఈ యొక్క తిరంగా ర్యాలీలో పాల్గొని మన పెద్దలు మన భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్మరించుకుంటూ వారికి యొక్క భారతదేశం యొక్క ఐక్యతను చాటుతూ ఈ ర్యాలీలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించాలని మన దేశ ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు, నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నిన్న మాకు పార్లమెంటు ముగిసిన సందర్భంగా పాలమూరు కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఈరోజు మనం ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించిన సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి అందరు సీనియర్ నాయకులు, వివిధ సంఘాల పెద్దలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పదాధికారులు, నాయకులు, కార్పొరేటర్లు, అదేవిధంగా ఈ యొక్క తిరంగా యాత్రలో పాలుపంచుకున్నటువంటి విద్యార్థులు, ఆ స్కూలు యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూళ్ళు, ఆ స్కూళ్ళ యాజమాన్యాలు, టీచర్లు, అదేవిధంగా కుల సంఘాల పెద్దలు, కార్యకర్తలు, మరి ప్రతి ఒక్కరు కూడా వ్యాపార సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా రేపు మనం జరుపుకోబోతున్నటువంటి 70వ స్వతంత్ర దినోత్సవ